गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం ఫిబ్రవరి 27వ తారీఖు నాటి పంచాంగం రోజు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, తదియ మంగళవారం రాత్రి మరి 11:27 వరకు ఉంది. హస్తానక్షత్రం తెల్లవారితే బుధవారంగా 5:26 వరకు ఉంది. ఇక్కడ సామాన్యంగా శాస్త్రత ఇక్కడ పెద్ద విశేషం కనబడదు కానివ్వండి. మంత్రవేత్తలు తదియ విశేషం, జయతిథి, మంగళవారం జయవారం, హస్తానక్షత్రం గణపతికి సంబంధించిన విశేషమైన నక్షత్రం అని చెప్పి విశేషంగా అనుష్ఠానాలు చేయడం, హోమాలు చేయడం చేస్తూ ఉంటారు. ఈరోజు పగలు 12:14 నుంచి 2 గంటల వరకు కూడా వర్జ్యం ఉంది. అమృత ఘడియలు రాత్రి 10:49 నుంచి 12:35 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:45 నుంచి 9:32 వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10:59 నుంచి 11:46 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 6:02. ఈరోజు మనం ఏదైనా శుభ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే వాళ్ళకి సాయంత్రం 5:15 సమయం బాగుంది. అలాగే ఫిబ్రవరి 27 మేషంలో గురువు, రాహు మీనంలో, రవి, బుధ, శని కుంభంలో, కుజ, శుక్రులు మకరంలో, మరి చంద్రుడు, కేతువు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు. స్థిర బుద్ధి మాత్రం ప్రదర్శించరు. పని ప్రారంభం చేయడం, మధ్యలో వదిలేయడం, పని ప్రారంభం చేయడం, మధ్యలో వదిలేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇవాళ కార్యక్రమం మొదలెట్టి దాని చివరి దాకా కూడా వెంబడిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళకు కూడా గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. బంధుమిత్రులతో కలిసి భవిష్యత్ ప్రణాళికలు చర్చిస్తారు. మీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మీ స్నేహితుల ద్వారా మీరు చాలా చక్కనైనటువంటి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. భయము, ఆందోళన వెంబడిస్తాయి. మనం ఏం చేస్తున్నాం, ఇదేమన్నా మనకి ఇబ్బంది పెడుతుందా, మన భవిష్యత్తుకి ఏమైనా చికాకులు తీసుకొస్తుందా, మనం ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఇలాగా అనేకమైనటువంటి ఆలోచనలు మీకు వెంబడించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కొంచెం కుటుంబ వ్యవహారాల మీద, ఆర్థిక విషయాల మీద, రుణ వ్యవహారాల మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి. కర్కాటక రాశి. అన్ని పనులు కూడా మధ్యస్థంగా ఆగిపోతూ ఉంటాయి. మీరు పనులు వేగంగా చేసే ప్రయత్నంలో టెన్షన్ గురయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. బాగా మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, వీటికి అన్నిటికీ కూడా సరైన తీరుతో మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించలేకపోవడం, అలాగే 3 అంశాలకి సమన్యాయం చేయకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఎదురుతూ ఉంటాయి. అనుకోకుండా మీకు కుటుంబంలో కూడా కొంచెం చికాకులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పడాలి. అందరితో కూడా ప్రశాంత చిత్తంతో మెలగడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. తదుపరి సింహరాశి.
ఈరోజు సింహరాశి వాళ్ళు ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో జగదంబను అర్చన చేసుకుని బయటకు వెళ్ళడం మంచిది. మీరు ఏదైనా మంచి మాట చెప్పినప్పటికీ కూడా ఎదుర్కొనే వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోరు. ఏదో రకమైనటువంటి వక్ర భాష్యానికి దారితీసే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు పడాలి, వ్యాపార విషయంలో జాగ్రత్తలు పడాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరే ఓర్పుగా సహనంతో వెంబడిస్తూ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు నడిచే అవకాశం వస్తుంది. తులారాశి. ఈ రోజున అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ రోజున రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. గత సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ఆలోచన చేస్తారు. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా తులారాశి వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ చాలా అద్భుతమైన కాలాన్ని గడుపుతారు వాళ్ళ. వృశ్చిక రాశి. వీళ్ళకు కూడా గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఎవరిని అడిగినా కానీ వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని, షష్ఠ గురువు అని చెప్తుంటారు. ఏమీ ఇబ్బందులు రావు. కారణం అంటే మిగతా గ్రహాలను కూడా బాగున్నాయి. కొత్త ప్రయోగాలు చేసినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంటాయి. మిగతా రోజువారీ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో జీవితం గడిపే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతూ మంచి ప్రణాళికలు చేస్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. ధనురాశి. ప్రతి పని వేగంగా సాగుతుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఇవాళ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారాలు వెతుక్కోవడంలో మీరు సక్సెస్ అవుతారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఎన్ని చెప్పినా జన్మ కుజుడు ఈయన కొంచెం సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా శుక్ర, బుధ, శని, గురువు వీళ్ళందరి యొక్క సంచారం బాగుంది కాబట్టి బెటర్ లైఫ్ ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. రాబోయే కాలంలో మీరు కొంచెం ఆరోగ్యంగా, ఆనందంగా కాలక్షేపం చేయడానికి వీలుగా ఎప్పటి నుంచి ప్రణాళికలు చేసుకుంటారని చెప్పచ్చు. ఇవాళ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. కుంభరాశి. అన్ని పనులు కూడా చికాకులతో నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు, ఉద్యోగ విషయాల్లో చికాకులు, వ్యాపార విషయాల్లో చికాకులు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చికాకులు ఉంటాయి. చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయం జాగ్రత్తగా ఉండాలి. మీకు గాయాలు అవ్వకుండా, ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి. కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వ్యయంలో 3 గ్రహాలు చేరినాయి. ఇక్కడ మీకు గురువు, కుజుడు, శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ కూడా వ్యయగ్రహాలతోనే రాహుకేతులు కూడా కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. తద్వారా మీకు ఇబ్బందికరమైనటువంటి ఘటనలు వస్తాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పేసి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.